వెల్కమ్ బ్యాక్. రాజకీయ విమర్శలపై తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. ప్రజల పక్షానే టీజేఏసీ నిలుస్తుందని, దాడులు జరిగిన వెనుకడుగు వేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయం, కుల వృత్తులు, ఓపెన్ కాస్ట్ సమస్యలపై పోరాడతామన్నారు. ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. 2 సార్లు కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇంతకీ కోదండరాం వ్యాఖ్యలపై ఎందుకింత రాజకీయ దుమారం రేగుతోంది? కోదండరాం సంధిస్తున్నవి నైతిక ప్రశ్నలా, రాజకీయ ప్రశ్నలా? సార్, కోదండరాం రెస్పాండ్ అయిన విధానాన్ని ఎలా చూడాలి సార్? చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు, ఎలా ఉంటుంది కోదండరాం రెస్పాన్స్ అని. ఇవాళ టీజేఏసీ మీట్ జరిగింది. ఆ తర్వాత దాడులు జరిగినా సరే ప్రజల పక్షాన తెలంగాణ జేఏసీ ఉంటుంది. అంతమంది మంత్రులు, ఎంపీలు నా వ్యాఖ్యల మీద స్పందించారంటేనే జేఏసీని వాళ్ళు గుర్తించినట్లు అని చెప్పి మాట్లాడారు. అంటే జేఏసీని టీఆర్ఎస్ గుర్తించడమో లేకుంటే కాంగ్రెస్ గుర్తించడమో కోదండరాం గుర్తించాలని కోరుకోవడమోపై ఆధారపడి ఉండదు. జేఏసీకి ప్రజల గుర్తింపు ఉంటే గుర్తింపు ఉంటుంది. అందువల్ల జేఏసీ ఉందా లేదా అంటే జేఏసీ ఉంది కనుకనే దానికి చైర్మన్ ఉన్నాడు. ఆ చైర్మన్ మాట్లాడదాని మీద రియాక్షన్ ఉంది కదా. అందువల్ల జేఏసీ లేదు అంటే జేఏసీ నుంచి కొన్ని ఉద్యోగ సంఘాలు వెళ్ళిపోయాయి. డెఫినెట్గా గతంతో పోలిస్తే ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు వెళ్ళిపోయాయి కనుక జేఏసీ బలహీనపడింది. కానీ బలము బలహీనత అనేది ఒక పార్టీకైనా, ఒక నాయకుడికైనా, ఒక సంఘానికైనా వాళ్ళు తీసుకునే ఇష్యూస్ పైన, ఆ ఇష్యూస్లో ప్రజలకు వచ్చే స్పందన పైన ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఎవరిని మనం రైట్ ఆఫ్ చేయలేము. ఎవరికైనా జేఏసీగా ఉండే హక్కు ఉంటుంది, సంఘంగా ఉండే హక్కు ఉంటుంది, పౌర సమాజంలో ఉండి ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుంది. అయితే ఇందులో కోదండరాం గారు చెప్పిన దాంట్లో మనం 2 అంశాలు చూడాలి. దీనికి మొత్తం ఎపిసోడ్ కోదండరాం గారు అనడము, దీనిపైన టీఆర్ఎస్ స్పందించడము, వాస్తవంగా కోదండరాం గారు ఈ మధ్యనే అన్నది కాదు, చాలా రోజుల నుంచి ఆయన వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నాడు. రైతుల ఆత్మహత్యల మీద వ్యాఖ్యానం చేశాడు, ఓపెన్ కాస్ట్ మైనింగ్ పైన పర్యటన చేశాడు, ఆయా సందర్భాల్లో మాట్లాడాడు. కానీ దీనిపైన ఇంత పొలిటికల్ బ్యాక్ క్లాష్ రాలేదు. మీరు అన్నట్లు పొలిటికల్ బ్యాక్ క్లాష్ రావడంతో కోదండరాం గారు ఎలా స్పందిస్తారనే చర్చ మొదలైంది. ఇందులో టీఆర్ఎస్ వర్సెస్ కోదండరాం అనే దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళకుండే అనుమానాలు, ముఖ్యంగా కోదండరాం గారిని కాంగ్రెస్ పార్టీయో లేదా మరొకరో ఆడిస్తున్నారని వాళ్ళ అనుమానం. ఎందుకంటే నిన్న నాయన నర్సిరెడ్డి కూడా అన్నారు కాంగ్రెస్ బాబు అని. లేదు, కోదండరాం గారి చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది అని అనుమానమే కావచ్చు. రెండో దానికి మనము ఒక రకంగా స్పందిస్తుంది, మొదటి రకం ఇంకో స్పందన. కాంగ్రెస్ పార్టీ ఆడిస్తుంది కోదండరాం అని అనుకోవడం అది సమంజసము కాదు. అది నిజమైన రోజు ఖచ్చితంగా కోదండరాంకే నష్టం. అది ఏమి టీఆర్ఎస్ బాధపడాల్సింది కాదు. కోదండరాం గారు కాంగ్రెస్లోనో లేకుంటే టీడీపీలోనో మరో పార్టీలోనో చేరితే కోదండరాం గారికి ఉండే గౌరవం ఉండదు. ఇప్పుడు కూడా ఒక స్వతంత్ర ప్రతిపత్తితోని మేధావులు ప్రశ్నిస్తున్నప్పుడే ఆ సామాజిక విమర్శక బాధ్యతను, సోషల్ క్రిటిక్గా, ఒక ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ అంటారు, సో ఆ రకమైన మేధావిగా పాత్ర పోషించినప్పుడే ఇంగ్లీష్లో క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ అంటారు. క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ అంటే చాలా విమర్శనాత్మకంగా ప్రశ్నించడం. ఈ ప్రశ్నించేటువంటి పాత్రలో కోదండరాం గారు ఉన్నప్పుడే సహజంగానే ఆయనకు ఇండిపెండెంట్ గుర్తింపు ఉంటుంది. నాగేశ్వర్ అనేవాడు ఏదో కాంగ్రెస్ పార్టీలో ఏరిండో లేదంటే టీడీపీలో ఏరిండు అనుకోండి, నన్ను కాంగ్రెస్ నాయకుడిగా, టీడీపీ నాయకుడిగానే చూస్తారు తప్ప స్వతంత్ర విద్యావంతులుగా చూడరు కదా. కోదండరాం గారికైనా అదే వర్తిస్తుంది. అందువల్ల కోదండరాం గారు కాంగ్రెస్లో చేరుతాడనో టీడీపీలో చేరుతాడనో నేనైతే అనుకోను. ఒకవేళ చేరితే, ఎందుకంటే నేను అనుకున్న దాన్ని బట్టి ఆయన నిర్ణయాలు ఉండవు కదా. ఇప్పుడు ఇప్పటివరకైతే ఆయన ఏ పార్టీలో చేరనని స్పష్టంగా చెప్పాడు. సో ఆయన మాటలు నమ్మకపోవడానికి నాకేం ప్రత్యేకమైన సమాచారం ఏం లేదు. అందువల్ల కానీ కోదండరాం గారు నిజంగానే కాంగ్రెస్లో, టీడీపీలో చేరి టీఆర్ఎస్పై ప్రశ్న అడిగితే డెఫినెట్గా టీఆర్ఎస్ మంత్రుల రియాక్షన్ కరెక్ట్. కానీ అలా చేరకముందే చేరుతారేమో అన్న అనుమానంతోనే ప్రశ్నిస్తున్నారు. సో లేదు, చేరకపోయినా ఆయన చర్యల వల్ల వీళ్ళకి లాభం అవుతుంది, ప్రతిపక్షాలకు అనుకునే అవకాశం కూడా ఉంది. దానికి పరిష్కారం కోదండరాం విమర్శించడం కాదు, కోదండరాం గారు లేవనెత్తుతున్న అంశాలలో ఏదైనా న్యాయం ఉందా? న్యాయం లేనప్పుడు కోదండరాంలు కాదు ఇంకెవరు మాట్లాడేం కాదు, భయపడాల్సింది ఏం లేదు. న్యాయం ఉంటే వాటిని తీసుకోవడం ఎలా? ఈ రకమైనటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉండాలి. ఎందుకంటే సివిల్ సొసైటీ ఎప్పుడు కూడా పౌర సమాజం, ఇప్పుడు జేఏసీ అంటే పౌర సమాజం, పౌర సమాజము, మీడియా ఇవన్నీ ఏంటంటే వేకప్ కాల్స్, ఈవెన్ అపోజిషన్ కూడా, ఇవన్నీ కూడా డెమోక్రసీకి ఉండే గొప్పతనం ఏంటంటే ఇవన్నీ వేకప్ కాల్స్గా ఉంటాయి. అంటే ప్రభుత్వాలు కూలిపోకముందే
హెచ్చరికలు జారీ చేస్తాయి. ఇప్పుడు మనకు హార్ట్ అటాక్ వచ్చి మనిషి చావకముందే చెమట పోస్తుంటుంది, విపరీతంగా ఆయాసం వేస్తుంటుంది, మెట్లు ఎక్కుతుంటే మనము ఇబ్బంది పడుతుంటారు, లేదు టెన్షన్ పెరుగుతూ ఉంటుంది, నీరసం వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఏంటి సింబలు? ఇవన్నీ ఉన్న హార్ట్ అటాక్ రాకపోవచ్చు, కానీ ఇది హార్ట్ అటాక్ అవకాశం ఉన్నది. ఈ హెచ్చరికలు వస్తే ఇమీడియట్గా కార్డియాలజిస్ట్ దగ్గరికి పోతాడు, యాంజియోగ్రామ్ తీయించుకుంటారు, అవసరం వస్తే స్టంట్ వేయించుకుంటారు, లేదా బైపాస్ చేయించుకుంటారు. ఈ హెచ్చరికలు ఏవీ లేకుండా డైరెక్ట్గా హార్ట్ అటాక్ వస్తే ఇంతే సంగతులు ఇస్తారు. అందువల్ల ప్రభుత్వాలకు కూడా ఇలాంటి హెచ్చరికలకు ఆహ్వానించాలి. హెచ్చరికలు ఆహ్వానించకపోతే ఇప్పుడు సోవియట్ యూనియన్ ఏం జరిగింది? అప్పటిదాకా బ్రహ్మాండంగా ఉంది అన్నారు, ఒకటేసారి కూలిపోయింది కదా. రొమేనియాలో ఏమైంది? ఆయన చితెస్కు ప్రెసిడెంట్ ఉండే బ్రహ్మాండంగా చేతులు కలిపారు, తర్వాత కూలిపోయింది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2004లో ఇలాగే పొగుడుతూ ఉన్నారు చుట్టూ వాళ్ళు, ఏమైంది? ప్రజలు ఓడించారు కదా. అందువల్ల అధికారంలో ఉన్న వాళ్ళకి ఎప్పటికైనా ఇలాంటి హెచ్చరికల్ని ఆహ్వానించాలి, ప్రోత్సహించాలి, దాన్ని సహృదయంతో స్వీకరించాలి, వాటికి అవసరమైన కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాలి. కానీ వాటిపైన నువ్వు రాళ్ళేయడమో లేదంటే వాటిని తొక్కిపాడేయడమో మీరు బదనాం చేయడమో వల్ల ప్రయోజనము ఎవరికీ ఉండదు. అల్టిమేట్గా ఆ ఇష్యూస్ లైవ్లో ఉంటే అవి న్యాయమైతే ఖచ్చితంగా పౌర సమాజం లేవనెత్తిన అంశాలకు ఆ ప్రజల నుంచి స్పందన వస్తుంది, ఎవరు ఆపలేరు దాన్ని. అందువల్ల దీన్ని మనం పొలిటికల్ డెమోక్రసీలో ఒక అడ్వాంటేజ్గా తీసుకోవాల్సిన అధికారంలో ఉన్నవారు దీనిపైన అసహనం ప్రదర్శించడం వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు నేను విమర్శించుతాడు ఆయన ఒకటి, నేను ఆ రోజు కూడా చెప్పాను, నేను ప్రభుత్వాన్ని దిగిపోండి అని అనలేదు అని. దిగిపోండి అని అనడం అంటే అర్థం ఆయన ఏదో కుట్రమని బాంబులు పెట్టి ఆ ప్రభుత్వాన్ని కూలుస్తారని కాదు కదా, లేదు అవిశ్వాస తీర్మానం పెట్టి ఎమ్మెల్యేలను కొని ఈ ప్రభుత్వాన్ని కూలుస్తారని కూడా కాదు, లేదా ప్రజలు సాయుధులై ఈ ప్రభుత్వాన్ని కూల్చుతారని కూడా కాదు కదా. ఇది పొలిటికల్ స్టేట్మెంట్. ఏది చేత కాకపోతే దిగిపోండి, అరే చేత కాకపోతే ఇంకోరా అంటారు అంటే అర్థం ఇక వెంటనే దిగిపోయని కాదు కదా ప్రభుత్వం. అంటే ప్రభుత్వానికి ఒక నైతికమైన ప్రశ్నే తప్ప అది పొలిటికల్ ప్రశ్న కాదు. చేత కాకుండా దిగిపోండి అన్నా కూడా, అన్నలేదు అని ఆయన వివరణ కూడా ఇచ్చాడు, అన్నా కూడా అది పొలిటికల్ ప్రశ్నే కాదు, అది ఒక మారల్ క్వశ్చన్. దానికి ఇంత టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు, ఆ స్థాయిలో రిజెక్ట్ కావాల్సిన అవసరం లేదు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈ స్థాయిలో రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. విషపు నాగని ఆయన ఎప్పుడు పాఠాలు చెప్పాడని, సో ఇలాంటి అన్ని క్వశ్చన్లు వేయడం వల్ల ప్రయోజనం లేదు. అండ్ ఈ వార్ ఆఫ్ వర్డ్స్ ఇలానే కంటిన్యూ అవుతుందా సార్? అంటే ఆయన ఇప్పుడు నెక్స్ట్ యూనివర్సిటీల సమస్యల మీద సెమినార్ పెడతాం అంటున్నారు, ఎప్పటికీ ప్రజల పక్షాన ఉంటుందని గట్టిగా చెప్పారు. అప్పుడు ప్రజల పక్షాన ఉండే హక్కు కోదండరాం గారికి ఉంది, ఉండకూడదనే హక్కు ప్రభుత్వానికి కూడా లేదు. ప్రభుత్వం పైన పొలిటికల్గా క్రిటిసైజ్ చేసినప్పుడు కోదండరాం కూడా అతీతుడు కాదు. యూ విల్ హ్యావ్ టు ఫేస్ ద పొలిటికల్ క్రిటిసిజం. నేను శాసన మండలిలో ఉన్నాను, చాలా సందర్భాల్లో నన్ను గౌరవించేవాళ్ళు, ఓ మంచి మేధావి అది ఇదని చెప్పేవాళ్ళు అయినా కాకపోయినా. కానీ ఎప్పుడైతే వాళ్ళ మాటలు పొలిటికల్గా ఇబ్బంది అవుతాయి అనుకున్నప్పుడు విరుచుకపడేవాళ్ళు మా మీద కూడా. ఎందుకంటే పొలిటికల్ క్షేత్రంలో ఎవరు ఊరుకోరు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ పొలిటికల్ ఎజెండా వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ పొలిటికల్ ఎజెండాకు నష్టమైతే అనుకున్నప్పుడు రియాక్ట్ అవుతారు. ఆ రియాక్ట్ అవుతుందని చెప్పి వెనకాడాల్సిన అవసరం లేదు, యూ విల్ హ్యావ్ టు కంటిన్యూ. కానీ నేను రైజ్ చేసిన అంశాలు ఇప్పుడు ఇవాళ మాట్లాడింది అయితే ఆ అంశాలు పెద్దగా ప్రశ్నించాల్సింది కాదు. ఏమన్నాడు? ఓపెన్ కాస్ట్ ప్రమాదకరము, దీనిపైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోతామన్నాడు. ఇది తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ గారే చాలాసార్లు చెప్పారు, ఈ ఓపెన్ కాస్ట్ కమ్మలతో మట్టి దుబ్బలు తయారు చేస్తున్నారు, ఇది అన్యాయము అని చెప్పారు. తెలంగాణ ఉద్యమ డిమాండ్ అది. ఓపెన్ కాస్ట్ మైనింగ్ కాదు, అండర్ గ్రౌండ్ మైనింగ్, మన బ్యాలెన్స్ ఉండాలి. ఇష్టమైనట్టు ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేస్తే ఆఖరికి ప్రజా జీవితం అస్తవ్యస్తం అవుతుంది, ఇది అన్ఎకనామిక్ అని. ఇది ఓన్లీ పొలిటికలే కాదు, ఎన్విరాన్మెంటల్ కూడా ఇది చాలా ప్రమాదం అనేది ఒక వాదన. ఇది తెలంగాణ ఉద్యమ కాలంలోనే వచ్చిన వాదన. శాసన మండలిలో నేను సభ్యునిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఓపెన్ కాస్ట్ మైనింగ్ పైన నోటీసులు ఇచ్చారు. అందువల్ల ఇది కొత్తగా కోదండరాం అంటున్నది కాదు. ఇక రెండోది ఏమన్నది, 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలి అన్నాడు. ఇందులో కూడా తప్పు పడాల్సింది ఏం లేదు. ఇప్పుడు జీవోల ద్వారా ప్రభుత్వం భూములు సేకరిస్తోంది, పేరుకు రైతులు స్వచ్ఛందంగా ఈ కంపెన్సేషన్కి ఒప్పుకొని భూములు ఇస్తున్నారన్నది ప్రభుత్వాల వాదన. కానీ ఒక చట్టం అనేది ఉన్నప్పుడు చట్టానికి భిన్నంగా జీవోలు ఇచ్చేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉంటుందా? ఆ చట్టానికి భిన్నంగా ఇవ్వడం అనేది రాజ్యాంగము చట్టవిరుద్ధము. ప్రజలు అంగీకరించారంటే అంగీకరించారా లేదా అంగీకరింపజేశారా, అంగీకరించని తప్పనిసరి పరిస్థితుల్లో నిర్వాసితులు ఉన్నారా, ఇవన్నీ ఒక అంశం. ఎందుకంటే ప్రభుత్వం ఒకవైపు, నిర్వాసితులకు వైపు, ఈ ఇద్దరి మధ్య సమానమైన రిలేషన్ కాదది. ప్రభుత్వం అనుకుండే ఆధిపత్యము అధికారం వేరు, సామాన్య నిర్వాసితులకు ఉండేటువంటి పరిస్థితులు వేరు. అందువల్ల ఇది భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి అని అన్నారు.
దీంట్లో పెద్దగా తప్పట్టేది ఏమన్నా భూసేకరణ చట్టాన్ని మార్చుదామని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తే తీవ్రమైన ప్రతిఘటన చూరుకున్నారు కదా. మోడీ ప్రభుత్వం వెనక్కి దక్కింది. ఇప్పుడు 2013 చట్టమే ఉంది. 2013 చట్టం చాలా కాంప్రిహెన్సివ్గా ఉన్న మేరకు నిర్వాసితులకు న్యాయం చేసేది. భూములే ఇవ్వద్దు అని చెప్పి ఎవరన్నా రైతులు రెచ్చగొడితే తప్పు. ఎందుకంటే ప్రాజెక్టులు అనేది కట్టాలి. అది మల్లన్న సాగరం కానీ ఇంకే సాగరం కానీ ఈ ప్రాజెక్టులు ఎక్కడ ఆకాశంలో కట్టరు, భూమి పైన కట్టాలి కదా. ఇప్పుడు అంగార గ్రామం పైన అయితే మల్లన్న సాగర్ కట్టలేరు కదా. ఇది భూమి పైన కట్టాలి కనుక భూమి ఇవ్వాలి. అయితే 2013 చట్టం ఇలా భూమి తీసుకోవాల్సిన వచ్చినప్పుడు భూమి ఉన్నటువంటి రైతులకు లేదా భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా, రైతులే కాదు భూమి లేని వ్యవసాయ కూలీలు వృత్తులు వాళ్ళు ఉంటారు, వీళ్ళకు సమగ్రమైన న్యాయం చేసిన తర్వాతనే భూమి తీసుకోవాలని చెప్పింది. ఇదే మాట కోదండరాం గారన్నా నాగేశ్వరన్నా ఇంకెవరన్నా తప్పట్టాల్సింది లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా ఇదే డిమాండ్ చేసింది. నేనేం తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఇదే చెప్పారు కదా. 2013 చట్టానికి టీఆర్ఎస్ సభ్యులు కూడా మద్దతు ఇచ్చారు. 2013 ఈ చట్టం వచ్చినప్పుడు టీఆర్ఎస్ సభ్యులు దాన్ని వ్యతిరేకించలే కదా. మూడోది ఏమన్నాడు, విద్యారంగం సమస్యలు ఉన్నాయన్నాడు. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ లేరు కదా, నిజమే కదా. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని శత జయంతి జరుగుతుంది, నిజమే కదా. ఎందుకంటే నేను శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి శత జయంతి జరుగుతోంది 2018లో. మనము ఇప్పుడే ముఖ్యమంత్రి నాయకత్వంలోనే ఒక సెంటనరీ సెలబ్రేషన్స్ అథారిటీ కమిటీ పెట్టాలి. ఉస్మానియా యూనివర్సిటీని ఒక గ్లోబల్ యూనివర్సిటీగా, ఎందుకంటే ఒక తెలంగాణకు ప్రతీక, తెలంగాణ రాష్ట్రానికి ప్రతీక, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రతీక ఉస్మానియా. అందువల్ల వందే మాతర ఉద్యమం కూడా జరిగినటువంటి ప్లేస్ అది. ఉస్మానియా యూనివర్సిటీకి ఉండేటువంటి ఆ హిస్టారికల్ ఉంది. సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ. అందువల్ల అలాంటి చారిత్రాత్మకమైన విశ్వవిద్యాలయానికి శత జయంతి జరుగుతుంది కనుక దీన్ని ఒక అవకాశంగా తీసుకోవాలని ఆ రోజు నేను శాసనమండలిలో అంటే ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. నాగేశ్వర గారు మీరు చెప్తున్నది కరెక్ట్, ఖచ్చితంగా చేద్దామని. బహుశా ఇలా కోదండరాం గారు కూడా అడిగింది అంతే కదా, ఉద్యోగాలు అడిగాడు. నిజమే కదా, మనం తెలంగాణ ఉద్యమంలో చెప్పాం కదా, తెలంగాణ వస్తే మొత్తం బ్రహ్మాండంగా లక్షల సంఖ్యలో ఉద్యోగులు వస్తాయని. ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేయాల్సింది. నేను శాసనమండలిలో కూడా చెప్పాను, 3 పనులు ఈ ప్రభుత్వం చేయాలి. ఒకటి, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ గుర్తించి వన్ టైం సెటిల్మెంట్గా నిరుద్యోగులకు ఇవ్వాలి. ఎందుకంటే నిధులు, నీరు, ఉద్యోగాలపైనే తెలంగాణ ఉద్యమం సాగింది. ఈ ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత ఒక పెద్ద పాత్ర పోషించారు. విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించారు. వాళ్ళు పోషించింది ఎందుకు ఎమ్మెల్యేలు అవుతామని, మినిస్టర్లు అవుతామని కాదు, ఎంపీలు అవుతామని కాదు. వాళ్ళు పోషించిన పాత్ర ఏంటి, ఆశమాక ఉద్యోగాలు వస్తాయని. అందువల్ల ఈరోజు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చాం ఉద్యోగులకు, ఉద్యోగులు పాల్గొన్నందుకు కదా. ఎందుకు ఇచ్చాం తెలంగాణ ఇంక్రిమెంట్? అందుకే కదా. సో అందువల్ల తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చాం. ఎమ్మెల్యేలకు జీతాలు పెరిగాయి, మంత్రులకు జీతాలు పెరిగాయి, ఎంపీటీసీలు, సర్పంచులు, జిల్లా పరిషత్లు పెరిగాయి. నిరుద్యోగ యువతకు కూడా వన్ టైం రిక్రూట్మెంట్ లాగా చేయాలి. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఏర్పాటు చేశారు, దానికి నోటిఫికేషన్ కూడా వస్తున్నాయి. దీన్ని ఒక వన్ టైం మొత్తం సమగ్రంగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు గుర్తించి వీటిని నింపండి. 2, ఇక నుంచి ఒక ఏడాదిలో ఏ పోస్టు ఖాళీ అయితే ఆ పోస్టు, అది డిప్యూటీ కలెక్టర్ కానీ, కానిస్టేబుల్ కానీ, అది టీచర్ కానీ, డిఎస్పీ కానీ, వీటన్నిటినీ యూపీఎస్సీ తరహాలో, సివిల్ సర్వీసెస్ తరహాలో అదే ఏడాది నింపాలి. 3, తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డకు అవసరమైన శిక్షణ ప్రభుత్వమే ఇవ్వాలి. పోటీ పరీక్షలు నిలబడితే ఇలా పేదవాడు పోటీ పని నేర్చుకోలేడు. సో అందువల్ల ఇవాళ దానివల్ల నీకు ఈ ఉద్యోగాలు కొద్ది మందికే పోయే ప్రమాదం ఉంటుంది. ఈ శిక్షణ ఇవ్వండి అని చెప్పాను. శాసన మండలి వేదిక పైన చెప్పాను, ఈ రంగంలో 20 ఏళ్ళుగా అనుభవం ఉంది నాకు. మీకు ఉచితంగా ఏ పదవి ఆశించకుండా, నయా పైసా తీసుకోకుండా మీకు నా సహకారాన్ని అందిస్తాను అని హామీ ఇచ్చాను. ఇప్పుడు ఇవాళ హెచ్ఎంటీ ద్వారా కూడా మళ్ళీ చెప్తున్నాను, నయా పైసా నాకు వద్దు, ఏ పవర్ వద్దు, నా కారులోనే వచ్చి మీకు చేసిపోతాను. ఈ బంగారు తెలంగాణ సాధనలో మేము కూడా పాత్రధారులం అవుతాం. వీళ్ళ ఉద్యోగాలు ఇప్పించేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి అంశాలు కోదండరాం గారన్నా ఇంకెవరన్నా ప్రభుత్వం సానుకూలంగానే స్పందించాలి. ఎందుకంటే ఇలాంటివన్నీ తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన ఇష్యూస్ ఇవన్నీ ఏవి ఇవాళ సడన్గా అకస్మాత్తుగా వచ్చినటువంటి ఇష్యూస్ ఏవి కావు. వృత్తుల సంరక్షణ ఈ తెలంగాణ ఉద్యమంలోనే వచ్చాయి కదా, కుల సంఘాలన్నీ పెద్ద పాత్ర పోషించాయి కదా. ఇవాళ నిజంగానే వృత్తులు ఇబ్బందులు పడ్డాయి కదా. ఇవాళ క్షౌర వృత్తి, రజక వృత్తి, లేదా ఇవాళ గోల్డ్ స్మిత్, ఒక బ్లాక్ స్మిత్, ఒక కుమ్మరి, ఒక కమ్మరి, ఇవన్నీ ఒక చాలే, ఒక మేర, ఈ ఉద్యోగాలని ఇవాళ దెబ్బతింటున్నాయి వృత్తులు. మీకు తెలంగాణ ఉద్యమంలోనే పల్లెక నీరు కార్చింది అని చెప్పి బ్రహ్మాండంగా పాటలు పాడారు కదా. అందువల్ల ఈ అంశాలని పౌర సమాజం నుంచి వస్తుంటే దీనికి ఆవేదన చెందాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఎవరైనా విమర్శిస్తే అది తప్ప, అది సరైనది కాదు. ఏమీ చేయకపోతే ప్రజలంతా ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారు? కరెక్ట్. ప్రజలంతా అమాయకులు కాదు, అవివేకులు కాదు. ఎన్నికల్లో బ్రహ్మాండంగా ఓట్లేస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజల్లో సానుకూలత ఉంది. ఖచ్చితంగా పాజిటివ్ అవుట్లుక్ ఉంది. కేసీఆర్ గారు చేస్తున్నారు కనుకనే అడిగే వాళ్ళు అడుగుతున్నారు. చేయని వాళ్ళ గురించి ఎవరు అడుగుతారని? ఇప్పుడు మార్కులు మంచి మార్కులు వచ్చిన వాళ్ళని అరే ఐఐటీ సీట్ తెచ్చుకోరా, మెడిసిన్ తెచ్చుకోరా అంటారు. అది 50 మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరైనా అడుగుతారా? అందువల్ల ఎవరు అడుగుతున్నారంటే అతను చేస్తున్నాడు, చేయగలుగుతాడు, చేసే సామర్థ్యం ఉంది అని నమ్మకంతో అడుగుతున్నాడు. అందువల్ల సమాజం నుంచి వచ్చేటువంటి ఈ ప్రశ్నలకు అధికారంలో ఉన్న వాళ్ళు అసహనానికి గురి కాకుండా ఓపికగా ఆహ్వానిస్తూ చేయగలిగిన మేరకు, ప్రభుత్వానికి ఉన్న అవకాశాల మేరకు చేయడమే వారికి మంచిది, సమాజానికి మంచిది. రైట్. ఇప్పుడు న్యూస్ యాంగిల్లో ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం.